నమస్తే ఫ్రెండ్స్. భారతం వల్ల అమెరికా టారిఫ్ వార్‌లోన ఇంకొకటి మేజర్ ట్విస్ట్ సిగ్తా ఉంది. భారతాన్ని లాక్ చేసేదానికి, భారతాన్ని అన్ని దిక్కుల నుండి దాడి చేయడానికి, ఐసోలేట్ చేయడానికి ట్రంప్ సీక్రెట్‌గా ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఒక దిక్క భారతంలో ఉండే ఫార్మా సెక్టర్‌ని డౌన్ చేయడానికి సుమారు 200% టారిఫ్ వార్ తేవాలని ప్రపోజల్ తెస్తా ఉన్నాడు. ఇంకొక దిక్క యూరోప్ మళ్ళా మిడిల్ ఈస్ట్ రాష్ట్రాలని కూడాను భారత్ విరుద్ధంగా ఎత్తికడతా ఉంటాడు. ఇట్లా మొదలే భాగంగా భారతానికి మిడిల్ ఈస్ట్ నుండి వస్తుండే ఆయిల్కి అమెరికా కొక్కే వేసినాడు. భారతానికి ఇంపార్టెంట్ ఆయిల్ పార్ట్నర్ అయిన సౌదీ మళ్ళా ఇరాక్ నయారా కంపెనీకి పంపిస్తున్న ఆయిల్ని స్టాప్ చేసింది. దీని బగ్గే బ్లూంబర్గ్ మళ్ళా రాయిటర్స్ వార్తని ప్రకటించింది. ఈ విషయము భారతంలోన చర్చనీయాంశమైంది. అట్లయితే అమెరికా భారతం విరుద్ధము నిర్ణయాత్మకమైన డిసిషన్ తీసుకున్నా, అట్లే యూరోప్ రాష్ట్రాలకి కూడాను భారతం తన ఆయిల్ తీసుకోకండి అని అమెరికా ప్రెషరైజేషన్ స్టార్ట్ చేసిన, అమెరికా వేస్తుండే ఈ ప్రెషర్కి గల్ఫ్ రాష్ట్రాలు ఓకే చెప్పిన, వీళ్ళు సడన్గా భారతానికి ఆయిల్ నిలిపేదానికి ఏం కారణము, దీని నుండి భారతానికి ఎలా డ్యామేజ్ అవుతుంది, భారతం ముందుండే ఆప్షన్స్ ఏమి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆయిల్ నిలిపిన సౌదీ ఇరాక్, ట్రంప్ నుండి డేంజరస్ మూవ్. నయారా అనే ఆయిల్ కంపెనీ భారతంలో ఉండే రష్యన్ కంపెనీ. ఇది భారతంలోన సావర్ పెట్రోల్ పంప్ని ఆపరేట్ చేస్తూ ఉంది. భారతంలోన లక్షాంతర వెహికల్స్కి ఇంధనం పూరైస్తుంది ఇది. ఈ కంపెనీకి సౌదీలో ఉండే అరామ్కో, ఇరాక్లో ఉండే సుమో అంటే స్టేట్ ఆర్గనైజేషన్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్ ఆయిల్స్ సంస్థలో ఆయిల్ని పూరైస్తలేదని గుర్తయింది. జూలై నెలలోనే ఆయిల్ సప్లై చేసింది లాస్ట్ అని, అదైనప్పుడు ఆయిల్ సప్లై చేసలేదు అని చెప్తా ఉన్నారు. మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్, భారతదేశంలోన నయారా వేగంగా డెవలప్ అవుతుండే కంపెనీ. రిలయన్స్ ఇడిస్తే అత్యధికమైన ప్రైవేట్ రిఫైన్ కంపెనీ నయారా. అట్ కరెంట్ 6500 ఆయిల్ స్టేషన్స్ని నయారా పొందింది. సిటీ నుంచి పల్లెల తనక హైవేలు ఉద్దంగాను ఊరూర్లోనూ ఈ నయా స్టేషన్స్ ఉండేవి. భారత రష్యా సంబంధం బాగవుతున్నట్లే భారతానికి రష్యా నుండి కమ్మీ రేట్లను ఆయిల్ సిక్కుతున్నట్లే రష్యా ఇన్వెస్ట్ చేసిన ఈ నయారా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. సుమారు ప్రతి ఏడాది 23% గ్రోత్లోన ఇది డెవలప్ అవుతూ ఉంది. ఇంకా భారతంలో ఉండే రిఫైనరీలోన నయారా పాలు కూడాను ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టోటల్లోన 8% నయారానే ఉంది. ఈ నయారా ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ సుమారు ఏం లేకుండా ఇరాన్ నుండి సుమారు 20 లక్షల బ్యారెల్ ప్రతి నెల తెప్పించుకుంటుంది. అరబ్కో నుండి సుమారు $10 లక్షల తైలాన్ని తెచ్చుకుంటా ఉంది. బరే రష్యా ఆయిల్ కాకుండా ఇప్పుడు అదే సంస్థకి సౌదీ మళ్ళా ఇరాక్ ఆయిల్ని స్టాప్ చేసినారు అనే న్యూస్ వస్తూ ఉంది. కారణం ఏమి ఇంకా క్లియర్గా గుర్తులేదు, కానీ ఇది రష్యా కంపెనీ, ముఖ్యంగా రష్యా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అనేది క్లియర్గా కనబడుతుంది. అదే కాకుండా కొన్ని రోజులనిక అమెరికా కూడాను నయారా మీద నిర్బంధం వేసిండ. రష్యాద రోల్స్ నెఫ్ట్ అంటే రష్యా సర్కారం కంట్రోల్ ఉండే సంస్థ అని. వీళ్ళు సుమారు 49.13% షేర్ని పొందిండారు. అట్లే యునైటెడ్ క్యాపిటల్ పార్ట్నర్స్ అనే కంపెనీ కూడాను బ్యాలెన్స్ షేర్స్ని పొందింది. ఇది కూడాను రష్యాలో ఉండే ఒక కంపెనీ. సో ఇక్కడ కంప్లీట్ మాలికత్వము రష్యాదే, కానీ ఇది కంప్లీట్గా భారతంలోనే ఆపరేట్ అవుతుంది. మన ముంబైలోనే దీని హెడ్ ఆఫీస్ కూడాను ఉంది. రష్యా భారత్ అండ్ ఫ్రెండ్షిప్కి ప్రతిబింబంగా ఇది డెవలప్ అవుతూ ఉంది. సో రష్యాద యురల్ తైలాన్ని ఎక్కువగా ఖరీదు చేసేదాన్నింటి అమెరికా మళ్ళీ యూరోప్స్ ఈ కంపెనీ మీద నిర్బంధం వేసినారు. వీళ్ళ షిప్స్కి జాగా ఇచ్చలేదు, వీళ్ళ తైలాన్ని మనం ఖరీదు చేసేలేదు, వీళ్ళ దాంట్లో ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకింగ్ క్షేత్రానికి యాక్సెస్ లేదు, ఇలాంటి సుమారు నిర్బంధాలు వేసినారు. దీనివల్ల వీళ్ళ కంపెనీకి ప్రాబ్లం అయ్యి వీళ్ళు వడ్డాడాలని అనే లెక్కాచారము అమెరికాదే. ఇంకా ఈ అమెరికా సౌదీ మళ్ళీ అరబ్ కంట్రీలకి ఇద్దరికి కూడాను ప్రెషర్ వేస్తూ ఉండరు, వీళ్ళకి ఆయిల్ ఇవ్వద్దండి అని. ఇది ఇంతే కాకుండా ట్రంప్ సర్కారము యూరోప్ మీద కూడాను ప్రెషర్ వేస్తూ ఉండరు. భారతం నుండి యూరోప్కి చాలా ప్రమాణంలో ఆయిల్ పోతూ ఉంది. రిలయన్స్కి యూరోప్ పెద్ద మార్కెట్ అయ్యేదాన్ని రిలయన్స్ ఇంకా స్ట్రాంగ్గా నిలుచుకునే దానికి ప్లాన్ చేస్తూ ఉండే. కానీ ఈ ట్రంప్ యూరోప్ దగ్గర పోయి వాళ్ళ తల తింటూ ఉన్నాడు ఇప్పుడు. అంతేకాకుండా ఈ ట్రంప్ భారతాన్ని ఎలాగైనా నా ముందు తలదించేలా చేయాలి అని సతత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ 50% టారిఫ్ వేయడం ముఖాంతరంగా భారతం నుండి పోయే సరుకుల్ని సేల్ అవ్వకున్నట్లా చేస్తూ ఉంటాడు. అది కాకుండా ఇప్పుడు భారతం ఫార్మా సెక్టర్స్ని కొట్టాలి అని టోటల్గా 200% టారిఫ్ వేయాలని ప్రపోజల్ పెడతా ఉంటాడు. అట్లయితే భారతం మీద పడే ఎఫెక్ట్ ఏమి? ఫ్రెండ్స్, సద్యానికి నయారా ఏమి దీన్నింటి మూలికి పోయలేదు. అట్లే భారతానికి రష్యానికి సంబంధంలోన కూడా డిఫరెన్స్ రాదు. ఎలాంటే
నయారా ఇప్పుడు తన తైలం పర్సెంటేజ్లోన సుమారు 71% రష్యన్ ఇంటిని తీసుకుంటుంది. ఇక్కడ ఇరాక్ మళ్ళా సౌదీ కేవలం 29% మాత్రమే షేర్ ఉంది. అదే కాకుండా రష్యా ఇంకొంచెం డిస్కౌంట్లను ఇస్తాము అనే దాన్నింటి అంత ఎఫెక్ట్ పడదే ఉండొచ్చు. కానీ ఈ ట్రంప్ యూరోప్ తాలు తింటుండే దాన్నింటి ఇక్కడ ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈ రిలయన్స్ ఈ నయారా కంపెనీ వాళ్ళు ఇద్దరు కూడాను చాలా పర్సెంటేజ్లన ఈ పెట్రోలియం ప్రోడక్ట్ని తెచ్చి రిఫైన్ చేసి దాన్ని పెట్రోల్ డీజిల్గా అమ్ముతా ఉండ్రు. దీన్నింటి ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతా ఉండే. సుమారు $70 బిలియన్ అంత పెట్రోలియం ప్రోడక్ట్ని భారత్కు సేల్ చేసిండే. దీనివల్ల లార్జ్ స్కేల్ అన్న ఫారిన్ రిజర్వ్స్ డెవలప్ అవుతా ఉండే. జస్ట్ నయారా రిలయన్స్ ఇద్దరు చేరుకుంటూ సుమారు $60 బిలియన్ అంతా ఎక్స్పోర్ట్ చేసినారు. ఇక్కడ ఈ ట్రంప్ యూరోప్ వాళ్ళకి భారత్ దగ్గర తీసుకోకండి అంటే చెప్తే ఆ రఫ్తుకే ఎఫెక్ట్ పడుతుంది. దీన్నింటి మేబీ ఫారిన్ రిజర్వ్కి ఎఫెక్ట్ పడవచ్చు. ఇది భారతదేశానికి ట్రంప్ చేస్తున్న కుతంత్రము. మన భారత్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే భారత్లో ఉండే జనాలు డెవలప్ అవ్వాలి. జనాలు డెవలప్మెంట్ అవ్వాలి అంటే జనాలకి దేశం మీద అవగాహన రావాలి. అందుకోసరంగా ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాం. నా తెలుగు కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది, కానీ నా కంటెంట్ 100%గా ఉంటుంది. ఈ వీడియో మీరు షేర్ చేయడం ముఖాంతరంగా ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలకి వాళ్ళకి దేశం మీద అవగాహన వస్తుంది. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం రీచ్ వస్తుంది. ఐ హోప్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటా. ఫైనల్గా నా పేరు శ్యామ్. దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం.